మొన్న ఈ మధ్యన మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉండటం వరకు పర్లేదు. దాన్నేమంటారు? ఓ పదం వాడతారు వీళ్ళు. ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్ కంటే కూడా సెక్యులరిస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని అంటే స్వయం ప్రకటిత మేధావి ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉంటా. నా వ్యాఖ్యలు, నా ఇదంతా కూడా నా మెదడులో నుంచి నాకొచ్చే అవగాహన. ఒక 33 సంవత్సరాలు, 32 సంవత్సరాలు పూర్తయింది. 32 సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్‌లో నా అనుభవాలు, అలాగే నిత్యం నిరంతరం వార్తల్నే ఫాలో అవుతూ, వార్తల్నే తింటూ, వార్తల్నే తాగుతున్నాను గాబట్టి, వాటిని నా కోణంలో ప్రెజెంట్ చేస్తా. ఎవరిది తప్పు లేదు. మీరు చూస్తా ఉంటే ఎప్పుడు నేనక్కడ ప్రాంప్టర్ పెట్టుకోను. పేపర్‌లోదైతే పేపర్‌దే చదువుతా. కానీ మిగతాదంతా స్ట్రెయిట్‌గానే మాట్లాడతా. పేపర్‌లోది వార్తని చెప్పాలనుకున్నప్పుడు పేపర్‌లోదే చదివిపించాలి. ఎందుకంటే అది నా సొంత అభిప్రాయం కాదు. లీగల్‌గా గాని ఏదైనా కూడా. కాబట్టి అందుకని అది చదివి దాని మీద కామెంట్ చేస్తా. తప్పించి మిగతాది స్ట్రెయిట్‌గానే మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్‌ని బేసుకొని ఉంటది. సరే ఇక్కడ జంజీలు రోడ్డెక్కేయాలి, బీహార్‌లో తేడా జరిగింది, ఇంకో చోట తేడా జరిగిందనేది కాంగ్రెస్ వాళ్ళ వెర్షను, కమ్యూనిస్ట్ వాళ్ళ వెర్షన్ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఇంకప్పుడు నువ్వు మేధావేంటి? ఈవీఎం హ్యాక్ అయిందని నువ్వు చూపెట్టు. లేకపోతే సర్ అనేటువంటిది ఫెయిల్ అయిందంటే నువ్వు చూపెట్టు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసే వాటిని చూపెట్టుకొని చేసేటటువంటి ఓ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సరు జంజీని బయటికి రండి, వచ్చేయండి, రోడ్డెక్కేయండి, అర్జెంట్‌గా అందరిని కొట్టేసేయండి, చంపేసేయండి, మనం రాజ్యాలు మార్చేద్దాం అని నక్సలైట్లు అడవుల్లో చెప్పే మాటని ఈ జనజీవన నక్సలైట్ చెప్పుకొచ్చారు. సరే ఇక్కడ ఏ కేసు లేదు. మధ్యప్రదేశ్‌లో ఇది బీహార్‌లో మాత్రం అట్లాగే జంజీ రోడ్లెక్కేయండి అన్నందుకు గాను కరిష్మా అజీజ్ మీదన కేసు పెట్టారు. ప్రొటెస్ట్స్ కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జంజీ వైలెన్స్ నేపాల్ తరహాలో చేయమన్నందుకు గాను అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. మన రాష్ట్రాల్లో స్వేచ్ఛగా దర్జాగా తిరుగుతున్నారు. ప్రజలని తప్పుదోవ పట్టించేవాళ్ళు.